హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, పొదుపు చేయడాన్ని పిసినారితనం అని, డబ్బులు పిచ్చి ఎక్కువని అంటూ ఉంటారు చాలామంది. నన్నైతే అంటుంటారు. సో డబ్బులు పొదుపు చేయడం పిసినారితనం కాదు అని నేను అంటానండి. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అని అనిపించింది అంటే కానీ ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. పొదుపు చేయడం పిసినారితనం అయితే అసలు కాదని నేను అంటానండి. ఎందుకంటే ఇవాళ రేపు ₹1 మనది కాదు అని ఖర్చు పెడితే అందరూ మన వాళ్ళే, మన చుట్టాలే, మన బంధువులే, మన స్నేహితులే మన చుట్టే ఉంటారు. మన దగ్గర డబ్బులు లేకపోతే, మనం ఖర్చు పెట్టలేకపోతే ఎవరు మన చుట్టూ ఉండరు. ఒకవేళ మనం దగ్గరికి పోయినా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. సో ఖర్చు పెట్టేవాళ్ళు ఎప్పుడైనా కానీ మంచి వాళ్ళగా ఉంటారు బయట. అదే ఖర్చు పెట్టని వాళ్ళు బయటికి పిసినారిలాగా అనిపిస్తూ ఉంటారు. సో పిసినారితనానికి పొదుపు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ ఏమిటి అనేది నేను చెప్తాను. అంత మాత్రమే కాకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టకపోతే, మనం పొదుపుగా ఉన్నామంటే మనల్ని నీచంగా, అదేవిధంగా అంటరాని వారిగా మనల్ని చూస్తారు. పిసినారిగా ఉండటం కాదు, జవాబుదారీతనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైనా పిసినారితనంగా ఉండడం వేరు, జవాబుదారీతనంగా కలిగి ఉండడం వేరు. సో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలి. లెక్క లేకుండా, ఒక ప్లాన్ లేకుండా ఖర్చు పెడితే మనం రోడ్డు పాలవ్వడం మాత్రం కంపల్సరీ. ఆ రోజు మనల్ని ఎవ్వరూ చేయి పట్టరు, ఎవరు మనల్ని దగ్గరికి కూడా రానియరు. సో ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా, ఒక జవాబుదారీతనంతో మనం ఎప్పుడైనా ఉండాలండి. సో ఇటు పిసినారితనంగా ఉండకూడదు అండ్ అలాగే అటు జవాబుదారీతనం లేకుండా ఉండకూడదు. మనం ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్థానంలో ముందు కొనసాగుతూ ఉండాలి. అంటే మనకు వచ్చేటటువంటి ఒక చిన్న అమౌంట్లో నుంచి దాన్ని మన ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెము, అండ్ అలాగే మనం సహాయం చేయడం కోసం కొంచెము, అండ్ అలాగే పొదుపు చేయడం కోసం కొంచెము మనం ఇలా దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. సో ₹1 ఖర్చు పెట్టినా కానీ, సహాయం చేసినా కానీ జవాబుదారీతనంగా ఉండాలి. సహాయం చేద్దామని చెప్పేసి ₹1 సహాయం చేసి ₹10 వేస్ట్ చేయడం కాదండి. సో మనం సహాయం చేయాలని అనుకున్నప్పుడు ₹10 కూడా నిస్వార్థంగా సహాయం కోసమే మనము చేయాలి. సో అదనమాట ఒక ప్లాన్ పద్ధతి అనడం. సో పిసినారితనంగా ఉండడం అంటే ఏమిటి, డబ్బులు పొదుపు చేయడం అంటే ఏమిటి, అనవసరంగా ఖర్చు చేయడం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మొదటిది వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం, పప్పు, కూరలు ఎక్కువగా కాకుండా తగు మాత్రం ఇంట్లో అందరూ కడుపు నిండా తిని, సో ఇంట్లో మనం ఒక 5 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం. ఈ 5 మెంబర్స్కి ఎంత భోజనం కావాలి, సో వాటిని ఒక లెక్క, ఒక ప్లాన్ అనమాట. ఏ కూరలు చేయాలి ఈరోజు ఏ కూరలు చేస్తే వేస్ట్ కాకుండా ఉంటాయి. నిన్న సండే కదా, నిన్న సండే తిన్న ఫుడ్కు ఈరోజు ఏం తింటే మనకు మళ్ళీ ఇంకా ఆకలి అవుతుంది అని ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా మనం చేసుకున్నట్లయితే దాన్నే పొదుపు చేయడం అంటారు. వేస్ట్ చేయకుండా, ఎక్కువగా వండుకొని వేస్ట్ చేయకుండా తగు మాత్రం ఇంట్లో 5 మంది కడుపు నిండా తినడాన్ని పొదుపు చేయడం అంటారు. ఇవాళ రేపు అప్పుడు పూర్వకాలంలో ఎక్కువగా వండుకునేవాళ్ళు. అంటే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా సడన్గా వచ్చేవాళ్ళు. సో అలాంటప్పుడు అన్నం లేకపోతే కష్టం. కట్టెల పొయ్యి మీద అన్నం చేయాలి, అప్పుడు పొయ్యి అంటించాలి, ఎసురు కాంచాలి, రైస్ చేయాలి. అదేవిధంగా దంచే కాలం అయితే
ఒడ్లు దంచే కాలం, రాగులు దంచే కాలం, జొన్నలు దంచే కాలం, అవంతా కొంచెం కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఒక ముద్ద ఎక్కువగా వండుకొని దాన్ని వేస్ట్ చేయకుండా మరుసటి రోజు దాన్ని పెరుగులో వేసుకోవడము, లేదంటే మజ్జిగలో వేసుకోవడము, లేదంటే నీళ్ళల్లో వేసుకొని ఖచ్చితంగా దాన్ని వేస్ట్ చేయకుండా తాగేవాళ్ళు. లేదంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా పశువులు ఉండేవి, ఆ పశువులకు వాటిని మేతగా వేసేవాళ్ళు. పాలిచ్చే పశువులు ఉండేవి, వాటిని ఖచ్చితంగా దానికోసం యూజ్ చేసేవాళ్ళు. లేకుంటే వీళ్ళకి పశువులు లేకుంటే వాళ్ళ పక్కింటి వాళ్ళకి పశువులు ఉంటే వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళు ఒక పూటైనా వీళ్ళకు కృతజ్ఞత కలిగి కొంచెం వాళ్ళకు తగినంత పాలు ఇచ్చేవాళ్ళు. సో అలా అనమాట. ఈ రోజుల్లో అలా లేవు కదండి. ఒక వ్యక్తి వస్తున్నారంటే ఖచ్చితంగా మనకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి. ఫోన్ల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా వస్తుంది. ఎంతసేపు అవుతుంది వాళ్ళు అక్కడ బయలుదేరి మన ఇంటి దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కొని 1 నిమిషం కూర్చుండే లోపలే స్టవ్ వెలిగించి మనము రైస్ కానీ కర్రీస్ కానీ చేయొచ్చు. సో ఇలా అనమాట. వేస్ట్ చేయకోకుండా ఉండడాన్ని మనము పొదుపు చేయడం అంటారు. రెండవది వచ్చేసి కనీసం ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే ఆ 5 మెంబర్స్ కూడా కనీసం కడుపు నిండా తినకపోవడాన్ని పిసినారితనం అంటారు. ఉదాహరణకు ఈరోజు మనము పప్పన్నం చేసుకోవాలి, పప్పన్నం కాకుండా పచ్చడన్నం తినడాన్ని పిసినారితనం అంటారు. అది కాదు కదండి. ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్. టైం టు టైం మన కడుపు నిండా మనము భోజనం చేయాలి. పొదుపు ఎంత ఇంపార్టెంటో అంతకంటే డబల్ మనకు ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో మన ఆరోగ్యానికి సంబంధించిన వాటిని తప్పకుండా మనము ఫాలో అవ్వాల్సిన వారంగా ఉండాం. సో ఇలా పిసినారితనంగా కాకుండా మనందరం కడుపు నిండా తిని మిగిలిన వాటిని పొదుపు చేయడం కాకుండా పొదుపు చేసిన దాంట్లో నుంచి ఉన్న అమౌంట్ని మనము ఉన్న దాంట్లోనే సంతోషంగా హ్యాపీగా కడుపు నిండా తినకోకుండా ఉండడాన్ని పిసినారితనం అంటారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ థర్డ్ వన్లో ఉన్న వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారండి. సో అనవసరంగా ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఎక్కువగా వండుకొని దాన్ని అందరూ కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం, అది నెక్స్ట్ రోజు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీయడం, దాన్ని మళ్ళీ వేడి చేయడం, ఓవెన్లో వేడి చేయడం, స్టవ్ మీద వేడి చేయడం, ఇదంతా వేస్ట్, అనవసరమైన వేస్ట్ ఖర్చు కదండి. సో ఎవరో వస్తారు కదా, ఒక ముద్ద ఎక్కువగా వండుకొని దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ ఫ్రిడ్జ్లో తినడం వల్ల మళ్ళీ అనారోగ్యం రావడం. సో ఒకవేళ తినకుండా 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని మళ్ళీ తినడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ డస్ట్బిన్లో వేయడం. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పల్లీల చట్నీ మీరు చేసుకుంటారు కదా, దోశలకు కానీ ఇడ్లీలకు కానీ, దాన్ని బయట పెట్టండి. ఈవినింగ్ అంతా అది స్మెల్ వచ్చి బాగా నురగలాగా అయిపోతుంది. సో దాన్ని మనం తింటే మనకైతే ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అంతేనండి. ఏమంటే అక్కడ ఎక్కువగా కూల్ ఉంటుంది కాబట్టి అది నురుగు అనేది బయటికి రాదు. సో దాన్ని తిన్న తర్వాత మన ఆరోగ్యం అయితే ఖచ్చితంగా పాడవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ కాలంలో ఎక్కువ అనారోగ్యాలు రావడానికి కారణం ఇదేనండి. ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తినడం, ఫ్రిడ్జ్లో వాటిని తాగడం, ఇలాంటి వాటి వల్లనే అనారోగ్యం. ఆ కాలంలో అన్నం మిగిలిందంటే దాంట్లో నీళ్లు వేసి పెట్టి పొద్దున్నే తాగేవాళ్ళు. ఈ కాలంలో అన్నం మిగిలిందంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే తీసి ఓటీజీలో పెట్టి వేడి చేసి తింటున్నారు. సో అందుకనే అనారోగ్యం మనకు వెంటనే వచ్చేస్తుంది. సో ఇలా అనవసరంగా ఒక ప్లాన్ లేకుండా, పద్ధతి లేకుండా, జవాబుదారీతనం లేకుండా ఖర్చు పెట్టే ₹1 వచ్చిన శాలరీ సరిపోకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా అప్పు చేసి మరి షికార్లకు, సినిమాలకు తగుమాత్రం లిమిటెడ్లో కాకుండా అనవసరంగా జొమాటో అని, టమోటా అని అన్నిటిని బుక్ చేసుకోవడం, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇలా అనవసరమైన వేస్ట్ ఖర్చులు చేయడం వలన, జవాబుదారీతనం లేకుండా ఉండడం వలన పొదుపు అయితే అస్సలు చేయలేరు. సో ఈ 3 వాటిలలో మనము అందరం కడుపు నిండా తినాలి, ఆరోగ్యమైన ఫుడ్ తినాలి, అండ్ అలాగే పొదుపు కూడా మనము చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కడుపు నిండా తినకోకుండా, ఆరోగ్యమైన ఫుడ్ తినకోకుండా ఉండడం పిసినారితనం. సో కడుపు నిండా తింటూ మళ్ళీ దాన్ని వేస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం, దీనివల్ల వచ్చే అనారోగ్యాలకు పాడవడం, ఇది అనవసరంగా ఖర్చు పెట్టడం. సో ఈ మూడు వాటిల్లో మనమైతే మొదటి దాంట్లోనే ఉండాలి, పొదుపు చేసే విషయంలోనే ఉండాలి. ఒక ప్లాన్గా, పిసినారిగా కాకుండా ఉన్నదాంతో సంతృప్తిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండి అదే మన ఆస్తి అండి. ఆ ఆస్తే మనం చేసిన పొదుపు. రేపు పిల్లలు కూడా మనలాగే వాటిని
కొనసాగిస్తారండి. సో మనం సంతోషంగా, హ్యాపీగా, సమృద్ధిగా, ఆరోగ్యంగా ఉన్నామంటే అదే ఒక ఆస్తి. ఆ ఆస్తే రేపు మన పిల్లలు కూడా పాటిస్తారు. శాలరీ నుండి వచ్చినదంతా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కొంచెం పొదుపు చేసుకొని ఆ పొదుపు చేసిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్న వాటిని మన దగ్గర ఉన్న వాటిని డబల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ ఒక ఇన్వెస్ట్మెంట్, అలాగే మనం ఏదైనా అమౌంట్ను ఫిక్స్డ్ చేసుకోవడం ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ల్యాండ్ కొనడం ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ చేయడం ఇన్వెస్ట్మెంట్, ఇలా ఒక ప్లాన్గా ఉండాలి. అలా కాకుండా మనము మంచి బట్టలు, మంచి కారు, ఇలా మనం మంచి సినిమాకు ఏసీ, ఇలాంటివన్నీ మనకు అనవసరమైనటువంటి ఖర్చులు అయిపోతాయండి. అలా కాకుండా ఇలా ఒక ప్లాన్గా, ఒక పద్ధతిగా, ఒక జవాబుదారీతనంగా మనం ఉన్నట్లయితే రేపు 50స్లో 60స్లో మనము హ్యాపీగా ఉంటామన్నది నా యొక్క అభిప్రాయం అండి. ఇది ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.